లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. నూజివీడ్లో సర్దార్ గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్తో టీడీపీ సీనియర్ నాయకులు అత్యంత సన్నిహితంగా వెలగడం, ఒకే వాహనంపై పట్టణంలో ఊరేగడంపై టీడీపీ శ్రేణులు బగ్గుమంటున్నాయి. ఆ ఘటన పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులను టార్గెట్ చేస్తూ తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. మంత్రి నారా లోకేష్ ఆ ఇష్యూను సీరియస్ గా తీసుకోవడంతో కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేతలు క్షమాపణలు చెప్తూ వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది. సర్దార్ గౌతులచ్చన్న విగ్రహం వివాదం తెలుగుదేశం పార్టీని ఒక కుదుపుతోంది. సోషల్ మీడియాలో ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు అడుగుతున్న ప్రశ్నలకి జవాబులు చెప్పలేక పార్టీ పెద్దలు తలలు పట్టుకోవాల్సి వస్తోంది. సాక్షాత్తు చంద్రబాబు నివాసంపై దాడికి ప్రయత్నించిన వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ తో టీడీపీ సీనియర్ నేతలు చెట్టాపట్టాలేసుకుని తిరగటాన్ని కార్యకర్తలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. మీకు వ్యక్తిగత స్నేహాలు, పరిచయాలు, బంధుత్వాలుంటే ప్రైవేట్ గా చూసుకోవాలి కానీ బహిరంగ కార్యక్రమాల్లో ఎగ్జిబిషన్ పెట్టడం ఏంటని మండిపడుతున్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇంటిపైకి దండెత్తి వచ్చిన జోగి రమేష్ తో సీనియర్ మంత్రి కొలుసు పార్థసారథి, 2 సార్లు ఎంపీగా పనిచేసిన అత్యంత సీనియర్ నాయకుడు, ప్రస్తుత ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష వేదిక పంచుకోవటంపై టీడీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. ఒక కార్యక్రమానికి వెళుతున్నప్పుడు దానికి ఎవరొస్తున్నారు, వారితో కలిసి కార్యక్రమంలో పాల్గొనొచ్చా అన్న ఇంగితం అంత సీనియర్ నాయకులకు లేదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ సహా పార్టీ ముఖ్య నేతల్ని జోగి రమేష్ నోటికొచ్చినట్లు దుర్భాషలాడిన విషయాన్ని ఆ నాయకులు అంతలోనే మర్చిపోయారా అని మండిపడుతున్నారు. జోగి రమేష్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులతో పాటు వారికి అంత అలుసిచ్చారంటూ పార్టీ అధిష్టానం పైన సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. అది పార్టీలకు అతీతంగా ఒక సామాజిక వర్గం నిర్వహించిన కార్యక్రమమని, జోగి రమేష్ వస్తున్నారని తెలియక అక్కడికి వెళ్లినట్లు పార్థసారథి, శిరీష చెప్పటంపై దుమ్మెత్తిపోస్తున్నారు. సాక్షాత్తు చంద్రబాబు ఇంటిపైనే దాడికి దిగిన వైసీపీ నాయకుడితో టీడీపీ నాయకులు అంత ధైర్యంగా అంటకాగారంటే అది పూర్తిగా వాళ్ల తప్పు కాదని, పార్టీ అధిష్టానమిచ్చిన అలుసే కారణమని తెదేపా శ్రేణులు మండిపడుతున్నాయి. కట్టు దాటితే చర్యలు తప్పవు అంటూ పార్టీ సమావేశాల్లో ఉత్తుత్తి హెచ్చరికలు చేయటమే తప్ప విశృంఖలంగా వ్యవహరిస్తోన్న పార్టీ నాయకులెవ్వరిపైనా ఇంతవరకు చర్యలు తీసుకోలేదంటున్నారు. అందువల్లే విచ్చలవిడితనం పెరిగిపోతోందన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. జోగి రమేష్ ఎపిసోడ్ పై పార్టీ అగ్రనాయకత్వం కొంత ఆలస్యంగానైనా స్పందించింది. జోగి రమేష్ తో కలిసి టీడీపీ నాయకులు ఆ కార్యక్రమంలో పాల్గొనడంపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వివరణ కోరాలని ఆదేశించారు. దీంతో పార్థసారథి, గౌతు శిరీష స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ తనను అక్కున చేర్చుకున్నారని, తనకు సముచిత స్థానమిచ్చిన టీడీపీకి జీవితాంతం రుణపడి ఉంటానని మంత్రి పార్థసారథి విజయవాడలో విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. నూజివీడిలో గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అందరినీ పిలిచారని, వైసీపీ నాయకుడు జోగి రమేష్ కూడా వచ్చారని, అది అనుకోకుండా జరిగిన ఘటన అని వివరించారు. దీనిపై సీఎం చంద్రబాబుకు క్షమాపణ చెప్తున్నానన్నారు. సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన సర్దార్ గౌతులచ్చన్న గారి విగ్రహ ఆవిష్కరణని పార్టీలకు అతీతంగా గౌడ సంఘ నూజివీడు నియోజకవర్గంలోని గౌడ సోదరులందరూ కలిసి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనుకోకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత జోగి రమేష్ కూడా అక్కడ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున కార్యక్రమం నిర్వహించడం కానీ, తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఆయన్ని ఆహ్వానించడం కానీ కూటమి పార్టీలు ఎవరు కూడా ఆయన్ని ఆహ్వానించలేదు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నన్ను మన ప్రీతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు నన్ను గౌరవించి ఆశీర్వదించి నాకు ఈ స్థానాన్ని కల్పించిన ధర్మిలా ఏ రోజు కూడా పార్టీకి నష్టం జరిగే కార్యక్రమాలు చేయనని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరెవరు వస్తున్నారో తెలియక జోగి రమేష్ హాజరైన కార్యక్రమంలో పాల్గొన్నానని గౌతు శిరీష అంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటానంటూ ఆమె ఒక వీడియో విడుదల చేశారు.
సొంత పార్టీలో అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆ పార్టీ కార్యక్రమం పెట్టింది నేను కాదు, అది నా నియోజకవర్గం కాదు, నడిపింది నేను కాదు. గౌతు లచ్చన్న గారి మనవరాలిగా, కుటుంబ వారసురాలిగా విగ్రహ ఆవిష్కరణకి మాత్రమే వెళ్ళాను. అక్కడ ఎవరెవరిని ఆహ్వాన సంఘం పిలిచారో నాకు ఎలా తెలుస్తుందండి? అయినా కూడా నాకు తెలియక జరిగిన పొరపాటు కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని, ముఖ్యంగా తాతగారి విగ్రహ ఆవిష్కరణకి వెళ్ళినప్పుడు అక్కడికి ఎవరెవరు వస్తున్నారో ముందే కనుక్కొని వెళ్తానని పార్టీకి, పార్టీ పెద్దలకి, సోషల్ మీడియాలో విపరీతంగా రియాక్ట్ అవుతున్న సోషల్ మీడియా సోదరులకు, నన్ను అభిమానించి మా శిరీషమ్మ తప్పు చేయదు అని నమ్ముతున్న సోదరులకు కూడా మాట ఇస్తున్నాను. అయితే ఆ వివరణలతో టీడీపీ శ్రేణులు మరింత అసంతృప్తికి గురవుతున్నారు. ఆ కార్యక్రమం ఎందుకు జరుగుతుందో, ఎవరొస్తున్నారో తెలియకుండా వెళ్లటానికి వారేమైనా చిన్నపిల్లలా? పోని ముందుగా తెలియలేదే అనుకున్నా జోగి రమేష్ తో కలిసి ఒకే వాహనంలో ఊరేగాల్సిన అవసరం ఏంటని నిలదీస్తున్నారు. నూజివీడు ఘటనపై టీడీపీ అభిమానులు, కార్యకర్తల ఆగ్రహవేశాలు, వ్యంగ్యాస్త్రాలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. జోగి రమేష్ జ్యోతి ప్రజ్వలన చేస్తుండగా టీడీపీ నాయకులు అటూ ఇటూ నిలబడి ఆసక్తిగా చూస్తున్న ఫోటోను సూపర్ పిక్ అన్న కామెంట్ తో పోస్ట్ చేశారు. గౌతు శిరీష సుదీర్ఘ వివరణలు జోగి రమేష్ ను ఒక్క మాట అనకపోవటం ఆవిడ కమిట్మెంట్ కి నిదర్శనమని వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. కొలుసు పార్థసారథికి ఇంకా వైసీపీ వాసనలు పోలేదంటూ ఒకరు ఘాటుగా కామెంట్ పెట్టారు. పాపం, బాబుగారి ఇంటిపై దాడికొచ్చిన వ్యక్తికి తెలుగుదేశం నేతలు ఎంత గౌరవమిస్తున్నారో, బావుందయ్య చంద్రం అంటూ మరొకరు కామెంట్ చేశారు. కొడాలి నానిని, సైకో వంశీని కూడా ఎక్కించుకోండి, దరిద్రం పోతుందంటూ ఇంకొకరు మండిపడ్డారు. వైసీపీ అధికారం కోల్పోయాక ఆ పార్టీలో కంటే టీడీపీలోనే వైసీపీ నేతలు స్వేచ్ఛగా కనబడుతున్నారని ఇంకో కార్యకర్త వ్యంగ్యాస్త్రం సంధించారు. మొత్తం మీద రోజులు గడుస్తున్నప్పటికీ జోగి రమేష్ ఎపిసోడ్ టీడీపీలో బర్నింగ్ ఇష్యూలా రగులుతూనే ఉంది. For more videos like this, subscribe Big TV channel.